సో 14th జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున మకర సంక్రాంతిని మనం జరుపుతూ ఉంటాం. మరి మకర సంక్రాంతి ఎందుకు 14th జనవరి అంటే, ఇంకా ఈ రోజు నుంచే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. కాబట్టి ఆ మకర సంక్రాంతికి మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఇంకొక అంశం ఏంటి అంటే, సూర్యుడి యొక్క ప్రయాణము ఉత్తరము సైడు అంటే ఉత్తరాయణం అంటాం. అంటే సూర్యుడి యొక్క ప్రయాణం ఉత్తరం సైడుకి సాగుతూ ఉంటుంది ఈ రోజునే. సో ఫైనల్గా 14th జనవరి నుంచి వింటర్ సీజన్ అనేటువంటిది క్రమేపీ తగ్గి సమ్మర్ సీజన్ అనేటువంటిది మొదలవుతూ ఉంది. సో వింటర్ సీజన్లో మనకి షార్ట్ డేస్ ఉంటాయి, ఇక్కడేమో లాంగ్ డే టైం ఉంటుంది ఇక్కడ నుంచి కూడా. సో క్రమేపీ మకర సంక్రాంతి రోజు నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఎండాకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే ఈ మకర సంక్రాంతిని సాధారణంగా ఏంటంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడమే కాకుండా ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ పండుగని నిర్వహించుకుంటూ ఉంటారు. దీని యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఈ రోజున పంట ఏదైతే రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అది చేతికి వచ్చినటువంటి రోజుగా మనం చెప్తూ ఉంటాం. ఈ రోజున రైతులు పండించినటువంటి పంట అంతా కూడా ఇళ్ళకి చేరి రైతులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉంటూ ఆనందోత్సాహాల మధ్య ఈ యొక్క పండుగని జరుపుతూ ఉంటారు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అస్సాంలో ఈ మకర సంక్రాంతిని బిహు అని పిలుస్తూ ఉంటారు. మేఘాలయలో పుస్నా అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర కర్ణాటకలో మకర సంక్రాంతి అని, గుజరాత్లో ఉత్తరాయణం అని, పంజాబ్లో లోహిరి అండ్ మగి అని పిలుస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మకర సంక్రాంతి రోజున ప్రజలందరూ కూడా పతంగులను ఎగరవేస్తూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటూ ఉంటారు.